ఆయన ఒకటే అన్నారు, ఆర్థికంగా గతంలో కృష్ణానది జలాలపై 38% చాలు అని రాసింది, సంతకం చేసింది మీరే, మీ ప్రభుత్వమే చేసింది గతంలో అని చెప్పి ఆయన అలాగే ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కూడా కేసీఆర్. ఆయన ఎక్కడ సభలు పెట్టినా ఆ వీడియోలు ఖచ్చితంగా అక్కడ మేము ప్రదర్శిస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ చేశారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్, కృష్ణా జలాల్లో 36% చాలని చెప్పి గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంతకాలు ఇవి అంటూ కూడా ఆయన ప్రథమంగా చెప్పడం జరిగింది. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు పొగిడింది మీరే, ఆ వీడియోలు సభలో మీరు ఎక్కడ సభలు పెట్టినా అక్కడ ప్రసారిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ, గతంలో ఉమ్మడి ఏపీలో కంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని, అలాగే కరుడుగట్టిన నేరస్తుడైనా మారతాడు గాని ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మారడు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేసీఆర్ కేటీఆర్ లో ఆర్థిక ఉగ్రవాదులు, కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండింది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీకు గనక ఏదైనా ప్రజాక్షేత్రంలో సమస్యలు ఉన్నా, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీకి రండి, మీ గౌరవం తగ్గకుండా మేము చూసుకుంటాం. ఒక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలను క్లారిటీగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మీరు సభకు రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చించుకుందాం, అసెంబ్లీలో ప్రతి అంశం గురించి మాట్లాడుకుందాం, ఎక్కడ కూడా మీ గౌరవం తగ్గకుండా నేను చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడడం కానీ ఆయన ఉదాసీనత కానీ మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అవతల పక్కన ప్రతిపక్ష పార్టీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇటు సవాల్ చేస్తూనే వాళ్ళ మాటలను ఎదుర్కొంటూనే ఎక్కడా కూడా పొల్లు పోకుండా ఆయన క్లారిటీగా మాట్లాడి వాళ్ళని రమ్మని ఆహ్వానించడమే కానీ రావాలని సవాల్ చేయడమే కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డికే చెల్లింది. ప్రథమంగా చూసుకోవచ్చు, ఆయన చేసిన పనులే కానీ, ఎందుకంటే ఈ 2 ఏళ్ళు ఆయన అనేక కార్యక్రమాల్లో అనేక ప్రజలకు ఇచ్చిన హామీలే కానీ, ఇటు ఉచిత బస్సే కానీ, గ్యాస్ గురించే కానీ, అలాగే మహిళలకు ఆర్థికంగా సహాయపడడంలో కానీ, మహాలక్ష్మి పథకం కానీ, అనేక అంశాల్లో 6 గ్యారంటీలే కాదు ఎన్నో విషయాల్లో ప్రజలకి సన్నబియ్యం చేరువ చేయడమే కానీ, రూపాయికే సన్నబియ్యం, ఒక ఇదివరకు చూసుకున్నట్టయితే స్టోర్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయికే సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి అంశంలో కూడా ఆయన ప్రజలకి చేరువయ్యేటట్టు, ప్రజల అవసరాన్ని తీర్చేటట్టు ఈ 2 ఏళ్ల పాలన కొనసాగించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై చూపుతూ దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా సవాల్ చేస్తూనే ఆహ్వానించడం కూడా జరిగింది. ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూనే రండి అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటున్నారు. మరి కేసీఆర్ ఈ సవాల్ని స్వీకరిస్తారా? అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేటీఆర్ మాత్రమే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మిగిలిపోయిన ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అంటూ కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీగా ఒకటే అంటున్నారు, ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు మీరే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఏదైతే గతంలో తెలంగాణను గుల్ల చేసింది మీరే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే కూలేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో, కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కూలేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి పండింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మీరు చేసిన సంతకాలే, మీరు చేసిన వీడియోలే, మీరు మాట్లాడిన మాటలే ఏదైతే గతంలో ప్రథమంగా చూసుకున్నట్టయితే 36% చాలని సంతకం చేశారు. కృష్ణా జలాల వాటా విషయంలో 36% చాలని సంతకాలు చేసింది గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న ఆనాటి సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిపై మాట్లాడడం, కృష్ణా జలాల విషయంలో మాట్లాడలేదు అంటాం, పాలమూరికి రంగారెడ్డికి అన్యాయం చేస్తున్నారని మాట్లాడడం, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చేశారు, గతంలో కూడా ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్ట్ ని పొగిడింది మీరే, అసలైన శిష్యులు ప్రతిసారి చంద్రబాబు శిష్యుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ గాని కేటీఆర్ గాని అనేక సందర్భాల్లో మీరు ఏపీ సీఎం చంద్రబాబు శిష్యులు అంటూ కూడా ప్రతిసారి చెప్పడం జరిగింది. కానీ అసలైన శిష్యరికం నాకన్నా ముందు
చంద్రబాబుతో కలిసి పనిచేసింది నువ్వే అంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఆ శిష్యరికం తీసుకుంది ముందు నువ్వే, ఆ శిష్యుడు ప్రథమంగా చంద్రబాబుకి అసలైన శిష్యుడివి నువ్వే అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రథమంగా మీడియా చిట్ చాట్ లో కూడా ఆయన ఇదే విషయాల్ని కేసీఆర్ ని ప్రశ్నించడం జరిగింది. మరి ఈ మేరకు కూడా కేసీఆర్ ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా గానీ ఏదైతే ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు గురించి పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు మేము ఖచ్చితంగా అక్కడ ప్రసారం చేస్తాం. కేసీఆర్ గతంలో చేసిన తప్పులని ఇప్పుడు మా ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఈ 2 ఏళ్ల పాలనలో బయటికి రాకుండా ఇప్పుడు బయటకు వచ్చి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ఇక మీదట ఆగం, ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా ప్రతిసారి సభలు పెడతాం, సమావేశాలు పెడతాం. పెట్టుకోండి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఏంటంటే పెట్టుకోండి, కానీ అసెంబ్లీకి రండి. మొదటిగా రోడ్ల మీద కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల సమస్యలపై మాట్లాడి అసలుకి మీకు ప్రజల్లో మేమేం తప్పు చేస్తున్నాం, ఒకవేళ అసలుకి ప్రజలకి ఏం చేరువు కాలేదు అనేది ప్రజాక్షేత్రంలో కూర్చొని మాట్లాడుకుందామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వీకరిస్తారా, లేదా మరొకసారి కొడుకు అల్లుడిని బయటకు పంపుతారా? ఇక్కడ మనం చూసుకోవచ్చు, నా చావును కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇటు కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ చావును కోరుకోవడం లేదు, కేసీఆర్ చావును కోరుకునేది కొడుకు అల్లుడే, కానీ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రథమంగా చూసుకోవచ్చు వీటన్నిటి మీద కూడా, అలాగే ఇరిగేషన్ శాఖపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖలో మీ హయాంలోనే భ్రష్టు పట్టించారు, ఇరిగేషన్ శాఖని పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అలాగే దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు దీనిపై మాట్లాడే అవకాశం ఉందా? మరి గత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు దీనిపై స్పందిస్తారా? మరి అసెంబ్లీకి వస్తారా కేసీఆర్, వచ్చి వీటిపై మాట్లాడతారా, లేదా రోడ్లలోనే సభలు సమావేశాలు అనుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా ఇలాగే కాలయాపన చేస్తారా? రేవంత్ రెడ్డి కౌంటర్ కి రీకౌంటర్ చేసింది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై లేవనెత్తిన ప్రశ్నలకు, కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మీ పాలనలోనే తెలంగాణకి అన్యాయం జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో కంటే 2 రెట్లు జలదోపిడీ, కృష్ణా జలాల్లో మీరు 299 టీఎంసీలు చాలంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే మీ హయాంలోనే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే 299 టీఎంసీలు చాలు అంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నాం అంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెలవు. కేసీఆర్ బయటికి రావడం అలాంటిది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే. బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ప్రథమంగా చూసుకున్నట్టయితే